హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా హెల్తీగా గోధుమ పిండి అలాగే బెల్లంతో ఈజీగా కేక్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోండి. అందులోనే ఒక కప్పు వరకు బటర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ బటర్ లేదు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక చిన్న యాలుక్కాయ యాడ్ చేసుకోండి. ఒకవేళ యాలుక్కాయ ఇష్టం లేదంటే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకొని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని అందులోనే ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. ఒకవేళ మీకు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోతే ఈనో అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత విస్కర్ సహాయంతో ఓన్లీ వన్ డైరెక్షన్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అక్కడ పిండంతా కొంచెం ముద్దగా ఉంటే అందులోనే ఒక కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోనే టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అయినా లేకపోతే గీ అయినా అప్లై చేసి పిండితో కోట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని కూడా వేసుకొని పైనుంచి టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి గిన్నెలో మనం ఈ బాక్స్ పెట్టి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 20 మినిట్స్ వరకు బేక్ చేయండి. ఇక్కడ మీకు నల్లగా కనిపిస్తుంది కదా, అదంతా పిండండి. కేక్ అయితే ఎక్కడ కూడా మాడలేదు. మనం ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత బాక్స్ పైన ఒక మూత పెట్టి దాన్ని రివర్స్ చేస్తే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి మీకు గిన్నె కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎంతో స్పాంజీగా ఉండేటటువంటి అలాగే హెల్తీ అయినటువంటి గోధుమ పిండి బెల్లంతో ఈ కేక్ అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం అయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.